హలో ఫ్రెండ్స్, ఈ క్లాస్లో బిఫోర్ గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్ వర్డ్లో బిఫోర్ అనే వర్డ్ ఉంది. ఈ వర్డ్ని మనము అడ్వర్బ్ గాను, ప్రిపోజిషన్ గాను, కంజంక్షన్ గాను యూజ్ చేయడం జరుగుతుంది. ఏ సందర్భాల్లో అది అడ్వర్బ్గా, ప్రిపోజిషన్గా, కంజంక్షన్గా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ అడ్వర్బ్ చూద్దాం. బిఫోర్ యాజ్ అన్ అడ్వర్బ్. ఇక్కడ మీనింగ్ ఏమి ఇస్తుందంటే అర్లియర్ ఇన్ టైం, ప్రీవియస్లీ అనే మీనింగ్ వస్తుంది. అర్లియర్ ఇన్ టైం అంటే ముందుగా అని, ఒక సమయానికి ముందుగా. అంటే ప్రీవియస్లీ అంటే కూడా ముందుగా అనే అర్థమే వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఐ హ్యావ్ నెవర్ సీన్ హర్ బిఫోర్. నేను ఆమెని ఇంతకుముందు చూడనే లేదు అని అర్థం. సో ఇక్కడ బిఫోర్ అనేది అడ్వర్బ్గా పనిచేస్తుంది. నెక్స్ట్, ఐ హ్యావ్ నెవర్ మెట్ దెమ్ బిఫోర్. నేను వాళ్ళని ఇంతకుముందు కలవనే లేదు అనేది ఇక్కడ మీనింగ్ వస్తుంది. సో ఈ సందర్భాలలో మనం బిఫోర్ని అడ్వర్బ్గా గుర్తించవలసి ఉంటుంది. ఇప్పుడు బిఫోర్ ప్రిపోజిషన్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే అర్లియర్ దెన్ సంబడి, అర్లియర్ దెన్ సంథింగ్. ఏదైనా ఒక వస్తువు ముందు కావచ్చు, ఏదైనా ఒక దాని ముందు కావచ్చు, లేదా ఏదైనా వ్యక్తి ముందు కావచ్చు. బిఫోర్ని యూజ్ చేసినట్లయితే దాన్ని ప్రిపోజిషన్గా గుర్తించవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో ఫర్ ఏ వాక్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. ఐ గో ఫర్ ఏ వాక్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. చూడండి, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఒక థింగ్, సో దాని ముందు బిఫోర్ని యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ బిఫోర్ ప్రిపోజిషన్గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్, హీ అరైవ్డ్ బిఫోర్ మీ. అతను నాకంటే ముందు వచ్చాడు. చూడండి, ఇక్కడ మీ అనేది ఒక ప్రొనౌన్, ఒక పర్సన్. సో పర్సన్ కాబట్టి పర్సన్కి ముందు బిఫోర్ వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, ప్రిపోజిషన్ ఎప్పుడైనా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ముందు ఉంటుంది. నౌన్ కానీ ప్రొనౌన్ ముందు ఉంటే దాన్ని మీరు ప్రిపోజిషన్గా గుర్తించవచ్చు. బిఫోర్ అనే వర్డ్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ముందు ఉంటే దాన్ని మీరు ప్రిపోజిషన్గా గుర్తించవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు బిఫోర్ని కంజంక్షన్గా ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. సో మీకు కంజంక్షన్ క్లాస్ చెప్పినప్పుడే చెప్పాను, బిఫోర్ అనేది ఒక సబార్డినేట్ కంజంక్షన్. ఇది సబార్డినేట్ క్లాజ్లో వస్తుంది. అంటే డిపెండెంట్ క్లాజ్. ఇది డిపెండ్ అయిన క్లాజ్లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. డిపెండెంట్ క్లాజ్ ముందు ఈ బిఫోర్ అనే కంజంక్షన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏం మీనింగ్ ఇస్తుందంటే అర్లియర్ ఇన్ టైం దెన్, అంటే ఏదో ఒక పని జరగకముందు ఇది వస్తుందన్నమాట. సో దానికి ముందే ఇది జరుగుతుంది. సో అలాంటి సందర్భంలో ఈ బిఫోర్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సీ మై డాటర్ బిఫోర్ ఐ డై. నేను చనిపోయే ముందే నా కూతుర్ని వచ్చి చూడు అనే మీనింగ్ అనమాట. బిఫోర్ అంటే చనిపోయే ముందే కూతుర్ని చూడు అని. సీ మై డాటర్ బిఫోర్ ఐ డై అనేది ఇక్కడ సెంటెన్స్. సో ఇక్కడ సీ మై డాటర్ అనేది ఇది ఒక కంప్లీట్ యాక్షన్. అంటే ఇక్కడ ఇది ఇండిపెండెంట్ క్లాజ్. బిఫోర్ ఐ డై అనేది ఇక్కడ డిపెండెంట్ క్లాజ్. డిపెండెంట్ క్లాజ్లో వచ్చింది ఇక్కడ బిఫోర్. సో ఇది సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఐ సెడ్ గుడ్ బై బిఫోర్ ఐ లెఫ్ట్. నేను వెళ్ళకముందే నేను అందరికీ గుడ్ బై చెప్పాను. నేను వెళ్ళకముందే నేను అందరికీ గుడ్ బై చెప్పాను. సో ఇక్కడ చూడండి, బిఫోర్ ఐ లెఫ్ట్, వెళ్ళకముందే. సో ఇక్కడ బిఫోర్ అనేది కంజంక్షన్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, బిఫోర్ షీ లెఫ్ట్ షీ గేవ్ ఎవ్రీ వన్ ప్రజెంట్. ఆమె వెళ్ళకముందే ప్రతి ఒక్కరికి ప్రజెంట్ అంటే గిఫ్ట్లు, బహుమతులు ఇచ్చింది. సో ఇది బిఫోర్ అనేది కంజంక్షన్గా ఈ విధంగా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. మీరు చూస్తూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.